తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ. యువత, మహిళలు, రైతులకు ప్రాధాన్యం ఇచ్చామన్న సీఎం రేవంత్. తెలంగాణ రైజింగ్ లో రాష్ట్రానికి పెట్టుబడుల వెలువ. పలు సంస్థలతో సీఎం రేవంత్ కీలక ఒప్పందాలు. తెలంగాణ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ దిక్సూచి. సమ్మిళిత వృద్ధి రాష్ట్ర లక్ష్యమన్న డిప్యూటీ సీఎం భట్టి. తెలంగాణలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం. ఎల్లుండి ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం. ఫ్యూచర్ సిటీలోని వివిధ అంశాలపై సినీ ఇండస్ట్రీ చర్చ. ఫ్రీహోల్డ్లో ఉన్న అసైన్ భూములను ఏపీ సీఎం ఆరా. వివరాలను పునఃపరిశీలనని అధికారులకు ఆదేశం. వైసీపీపై మంత్రి అనగాని సత్యప్రదర్శ్ విమర్శలు. గత పాలకులు పాపాలు కడుక్కోవడానికి మాకు ఏడాది పట్టింది. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరిస్తామన్న హోంమంత్రి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న అనిత. తిరుమల కల్తీ ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం. అజయ్ సుబ్రహ్మణ్యంను కస్టడీలోకి తీసుకుని విచారించనున్న సిట్. వికారాబాద్ జిల్లాలో గంజాయి సాగు కలకలం. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. తెలంగాణలో 10th ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి కలకలం. 1.48 కోట్ల విలువైన గంజాయి సీజ్ చేసిన పోలీసులు. ప్రధాని మోడీతో సత్యనాథెళ్ల భేటీ. భారీ పెట్టుబడులకు మైక్రోసాఫ్ట్ అంగీకారం. ఎన్నికల సంస్కరణలపై ప్రశ్నలు సంధించిన రాహుల్. ఎలక్షన్ కమిషన్ కేంద్రం వాడుకుంటుందన్న కాంగ్రెస్ అగ్రనేత. ఎస్ఐఆర్ను కొనసాగించాల్సిందేనన్న సుప్రీంకోర్టు. అధికారులకు బెదిరింపులు రావడాన్ని తప్పుపట్టిన ధర్మాసనం. ఇండిగో సంక్షోభం వేళ డీజీసీఏ కీలక నిర్ణయం. చలికాలం ఇండిగో షెడ్యూల్లో 5% కోత. భారత్కు మరోసారి షాక్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు. బియ్యం దిగుమతులపై సుంకాలు వసూలు చేస్తామన్న ట్రంప్. ఇండోనేషియాలోని జకార్తాలో అగ్ని ప్రమాదం. 20 మంది ఆహుతి. జపాన్లో భారీ భూకంపం. రిక్టార్ స్కేలుపై 7.6 తీవ్రతగా నమోదు. ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం. బాలయ్య అభిమానులకు శుభవార్త. ఈ నెల 12 అఖండ 2 సినిమా విడుదల. తొలి టీ20లో టీమిండియా ఘన విజయం. సౌత్ ఆఫ్రికాపై 101 పరుగుల తేడాతో భారత్ గెలుపు.